రాష్ట్ర బడ్జెట్పై టీడీపీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై గవర్నర్కు చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఆలూరు వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పేరు తలిస్తే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, ప్రజలకు కూటమి చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడేమో ఓసారి 10 లక్షల కోట్లండి, ఒకసారి 12.5 లక్షల కోట్లండి, తర్వాత 15 లక్షల కోట్లుగానే అన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా 2024 జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితో దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించినారు. చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు. అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది? 6,46,000 కోట్లు పదే నిర్మల సీతారామన్ గారు ఆమె కానీ చెప్పింది. ఆంధ్ర అప్పులు 6,46,000 కోట్లని 46,000 కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు సూపర్ 6 అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తారు.